ఏంటి రామారావు గారికి భారతదేశ అత్యున్నత పురస్కారమైనటువంటి భారతరత్న రాబోతోంది, ఆంధ్రుల కళ సాకారం కాబోతోంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఈరోజు కేంద్ర క్యాబినెట్ తుది సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఆ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అందులో ఎన్టీఆర్ భారతరత్న కూడా ఒకటి అంటూ ప్రచారం జరుగుతోంది. ఏంటి ఆ ప్రచారంలో వాస్తవం ఉందా? ఎప్పటి నుంచో కళ అండి, తెలుగుదేశం కుటుంబ సభ్యులకే కానివ్వండి, తెలుగు ప్రజలందరికీ అంటే ఏంటంటే ఎప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటమే, మనకు మహానాడులో కానివ్వండి, ఎవ్రీ టైం తీర్మానాల్లో సో కంపల్సరీ భారతరత్న అడగాలి. నేననేది ఎప్పుడు మాకు అది ఉంటూనే ఉండేది. ఏంటి భారతరత్న రాలేదు ఎంత గ్రేట్ పర్సన్ అనే ఆలోచన తెలుగుదేశం క్యాడర్కి అందరికీ ఉండేదండి. అది కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారి అందరికీ కూడా ఒక ఇది ఉండేది. ఎందుకు ఎక్కడ తక్కువ అయింది, ఎన్టీఆర్ గారు లాంటి వాళ్ళు ఎవరు లేరే మన తెలుగు వాళ్ళల్లో కూడా. సో అలాంటి ఎందుకంటే సినీ రంగానికే కానివ్వండి, రాజకీయంగానే కానివ్వండి, ఆయన చేయని పాత్ర లేదు, ఆయన కృషి లేదు, సేవలే పాత్రలు కూడా సినీ ఇండస్ట్రీకి కూడా అండి. ఆయన చేసిన ఇన్ని పాత్రలు ఎవరు కూడా చేసి ఉండరు. ఆయన నెగిటివ్ గాను పాజిటివ్ గాను అన్ని రకాలుగా మెప్పించగలిగారు. ఒక తాతగాను ఆయనే చేస్తున్నా, మనవడగా ఆయన చేసినా కూడా మెప్పించగలిగారు. జానపద చిత్రాలంటే గుర్తొచ్చేది ఎన్టీఆర్ గారు. మాస్ యాక్షన్ ఫిల్మ్స్ ఒకటి కాదు, ప్రతి పాత్రలోనూ ఒదిగిపోయేటువంటి స్వభావం ఎన్టీఆర్ గారిది. అవును, ప్రతి ఒక్క ఆంధ్రుడు కన్న కళ ఎన్టీఆర్ గారికి భారతరత్న రావాలి అనేది. అవును, అంటే సాకారం కాబోతోంది అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏంటి ఆ రకంగా ఏమన్నా అడుగులు ఏమన్నా పడబోతున్నాయా? తప్పకుండా వస్తుందండి, వస్తుందని కూడా ఆశిస్తున్నాం. వచ్చిన దానికి అంటే మాకు ఇంకా వేరే హ్యాపీనెస్ ఏమీ ఉండదు అది వచ్చిందని అంటే. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా అందరూ కలగంటాం. సో ఎన్నిసార్లు సంతకాల సేకరణ, పోస్ట్ కార్డుల ద్వారా మెసేజెస్ పంపించటమే కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్కి, భారతరత్న ఎన్టీఆర్ గారికి ఇవ్వండి అని. ఇప్పటికి కూడా ఖమ్మం జిల్లాలో ఇంకా సంతకాల సేకరణ ఇంకా స్టిల్ నడుస్తూనే ఉన్నాయి ప్రతి ఆ జిల్లాల్లో అంతా. ఎందుకంటే అండి ఆయన చేయని పాత్ర లేదు. రాజకీయంగా కూడా విప్లవాత్మక ఆయన నిర్ణయాలు తీసుకున్నారు ఆ రోజుల్లో. తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థ ఉండేది. అది ఎవరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఇన్ని సంవత్సరాలుగా ఉన్నామని అన్నారు. ఏ రోజు కూడా వాళ్ళు కూడా అంత ధైర్యం చేసి దాన్ని రద్దు చేయలేకపోయారు. పటేల్ పట్వారీ వ్యవస్థని కూడా. 2 రూపాయలు కిలో బియ్యం, ఆ రోజుల్లో అన్నం తినటం అనేది చాలా కష్టమైన రోజులు. ఆ రోజుల్లో 2 రూపాయలకి బియ్యం అనేది ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండాలనే దానికి బియ్యం. అది జనతా వస్త్రాలు. సో వస్త్రాలు కూడా అదే ఆయనకి నినాదం ఒకటే, కూడు గుడ్డ నీడ. అంటే నీడ అంటే ఇల్లు. సో మనం పక్కా ఇల్లులు కల్పించాలి అని బీసీలని మంచి స్థాయిలోకి తీసుకురావటం. యువత, ఆ రోజుల్లో ఉన్న యువతనందరినీ కూడా రాజకీయ పరంగా ఎంకరేజ్ చేయటం, చదువుకున్న యువత ఎవరెవరు ఉన్నారని అందరినీ. సో ఫస్ట్ టైం వాళ్ళు ఎవరో ఏంటో కూడా తెలియదు, ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు. అదేలాగా మహిళలకు కూడా అంతే ఇంపార్టెంట్ ఇచ్చారు. మహిళలకి చదువుకోవటానికే కానీ విశ్వవిద్యాలయాలే కానివ్వండి, వాళ్ళకి సమానంగా ఆస్తిలో వాటానే కానివ్వండి, 33 రిజర్వేషన్ ఉండాలనేదే కానివ్వండి, ఇలాంటి మహిళలకు 33% రిజర్వేషన్ ఉండాలనేది అసలు చట్టం తీసుకొచ్చే దిశగా ఆయన ఎంతో కృషి చేశారు. అలా ప్రతి చోట కూడా ఎన్టీఆర్ గారి మార్క్ అనేది మనకు కనబడుతుంది. 9 నెలల్లో పార్టీ పెట్టి ఇప్పుడు కూడా ఏ సినిమా ఆర్టిస్ట్ ఇప్పుడు వచ్చిన వాళ్ళైనా కూడా ఎవరు కూడా నిలబడలేదు. సో ఎన్టీఆర్ గారిని ఫాలో చేసి వచ్చిన ఏ ఆర్టిస్ట్ కూడా నిలబడలేకపోయారు. 9 నెలల్లో అధికారంలోకి రావటం అనేది చాలా కష్టం. ఈ రోజుల్లో మీడియా ఉంది, అంత పబ్లిసిటీ ఉంటుంది. ఆ రోజుల్లో అంత మీడియా కూడా ఉండేది కాదు కదా, ఓన్లీ ప్రింట్ మీడియా మీద ఆధారపడి ఉండేవాళ్ళు. అలాంటి టైంలో కూడా ఆయన ప్రతి చోటకి, ప్రతి విలేజ్లకి, మారుమూల ప్రాంతాలకంతా కూడా తిరిగి ఆ 9 నెలల్లో డే అండ్ నైట్ కష్టపడి పర్యటించి ఆయన అధికారంలోకి తీసుకొచ్చారు. అలా అధికారంలో తీసుకొచ్చిన తర్వాత మళ్ళా భాస్కర్ రావు గారి మూలాన మళ్ళా అధికారం కోల్పోవడం అయింది. అయినా కూడా మళ్ళా ఎందుకు అని చెప్పి మొత్తం రిజైన్ చేసి మళ్ళా ఎలక్షన్స్కి వెళ్ళి మళ్ళా మెజారిటీతో గెలిచారు. సో అలాంటి నాయకుడు ఇప్పుడు ఎవరున్నారండి? ఐక్యరాజ్య సమితిలో స్వామి వివేకానంద గారు ప్రసంగిస్తూ ఉంటే
రోమాలు ఎలా నక్కబొడుచుకునేవో సేమ్ 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రసంగం ఎన్టీఆర్ గారు చేస్తున్నారంటే ప్రతి ఒక్కరిలో రోమాలు నొక్కబొడుచుకునేవి. ఎటువంటి ప్రసంగాలు చేస్తున్నారా అని ఎంతో మంది ఎదురు చూసే రోజులు. అవును, డెఫినెట్ గా అండి. ఆయన తీసుకొచ్చిన చైతన్యమే కానివ్వండి, రాజకీయ అవగాహన. సో అప్పటి వరకు రాజకీయం అనేది ఎవరో కొంతమంది వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాళ్ళు, డబ్బున్నాళ్ళు, వాళ్ళ అంతవరకే ఉండేది. కానీ ఎన్టీఆర్ గారు రాజకీయాలకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో నుంచి రాజకీయం అనేది మాట్లాడటం మొదలుపెట్టారు. సో మన పేపర్ ఫాలో అవటము, రాజకీయాల గురించి డిస్కషన్ అవ్వటం. సో వీళ్ళకి సీట్ వచ్చింది, వీళ్ళకి సీట్ వచ్చింది, ఎందుకంటే నార్మల్ పబ్లిక్ నుంచి సెలెక్ట్ చేశారు కాబట్టి క్యాండిడేట్లని. సో ప్రతి వాళ్ళకి కూడా రాజకీయం మీద అవగాహన వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారు తీసుకున్న నిర్ణయాల మూలానే వచ్చింది. అలాగా ప్రతి చోట కూడా ఆయన అవేర్నెస్ తీసుకొచ్చారు. సో ఎవరిని కూడా లెక్క చేసేవాళ్ళు కాదంట. ఆయన ఏదైతే అనుకున్నారో, ఏ డెసిషన్ అయితే చేయాలనుకున్నారో అదే పక్కాగా ఇచ్చేసేవాళ్ళు. సో ఒకళ్ళని అంటే రికమెండేషన్స్ కానీ వీళ్ళకి ఇది ఇవ్వాలి అట్లా ఎవరిది కూడా కాదు. ఆయన ఒక దగ్గర వర్క్ చేసి నమ్మకంగా ఉండాలంటే వాళ్ళకి డెఫినెట్ గా వాళ్ళకి ఏదైతే న్యాయం చేయగలమో అలాంటివన్నీ చేసేవాళ్ళు. సూర్యదేవరలత గారు ఎన్నో సంవత్సరాలుగా సీనియర్ ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలి అని ఎన్నో డిమాండ్లు వచ్చినప్పటికీ కేంద్రంలో ఎన్నో పార్టీల ప్రభుత్వాలు మారినప్పటికీ ఇప్పటి వరకు ఎన్టీఆర్ గారికి అయితే భారతరత్న రాలేదు. ఇప్పుడు అంటే మరికొన్ని రోజుల్లోనే ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో, అదీగాక ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తు కుదిరిన నేపథ్యంలోనే ఇప్పుడు ఎన్టీఆర్ గారికి భారతరత్న అంటే ఇప్పించడంలో చక్రం తిప్పింది ఎవరు? ఇప్పుడే ఇవ్వడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? అలా అనుకుంటే బీజేపీలో పురంధేశ్వరి గారు ఉన్నారు. సో ఆ 500 రూపీస్ కాయిన్ కూడా పురంధేశ్వరి గారి చొరవతోనే, కాయిన్ కూడా బీజేపీ సపోర్ట్తో పురంధేశ్వరి గారి చొరవతోనే 500 రూపీస్ కాయిన్ కూడా వచ్చింది. సో అది మన తెలుగు వారికి అందరికీ ఇప్పటి వరకు కూడా ఎవరికి అంతటి గుర్తింపు రాలేదు. ఎన్టీఆర్ గారికి రావటం అనేది మాకు అందరికి చాలా సంతోషంగా అనిపిస్తుంది, అందరి తెలుగు వాళ్ళకి అందరికీ కూడా. కానీ ఎన్టీఆర్ గారికి భారతరత్న రావడానికి చంద్రబాబు గారి ఎంతో కృషి చేశారు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. చంద్రబాబు గారే చక్రం తిప్పారు, చంద్రబాబు గారి వల్లే సీనియర్ ఎన్టీఆర్ గారికి ఇప్పుడు భారతరత్న రాబోతోంది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి కూడా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా తీర్మానాల్లో కానివ్వండి, మహానాడు తీర్మాన టైమే కానివ్వండి, ప్రతి వాళ్ళ కళ కూడా అదేనండి, ఎన్టీఆర్ గారికి భారతరత్న రావాలనేది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆయన చనిపోయిన దగ్గర నుంచి కూడా పలుమార్లు వెళ్ళి అడగటం కూడా జరిగింది. సో మేము లాస్ట్ టైం పొత్తులో ఉన్నప్పుడే వస్తుందని అనుకున్నాం, రాలేదు. కానీ ఈసారైనా ఇప్పటికైనా వస్తే బాగుంటుందని ఎదురు చూస్తున్నాం. దీనిలో చంద్రబాబు నాయుడు గారి కృషి చాలా ఉందండి. ఆయన ప్రతిసారి అడుగుతూనే ఉన్నారు. సో మేము లాస్ట్ టైమే వచ్చి ఉండాల్సింది, అంటే 2014 పొత్తులో ఉన్నప్పుడు కూడా రాలేదనుకోవటానికి కాదు కదా, అప్పుడే వచ్చుంటే బాగుండేది. సో ఇప్పటికైనా వస్తే బాగుంటుంది. బిఫోర్ అంతకుముందు కూడా పొత్తులో ఉండేది మోడీ, వాజ్పేయి టైంలో. సో అప్పుడు కూడా రాలేదు. సో ఎందుకంటే ఒక మహానాయకుడిని చనిపోయిన ఇన్ని రోజుల వరకు కూడా గుర్తించకపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా వస్తే అందరూ సంతోషించిన వాళ్ళం అవుతాం. చంద్రబాబు నాయుడు గారి కృషి ఫలించింది అనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.